హాయ్ అండి. వెల్కమ్ టు ఏ స్టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానండి. ఎందుకో చెప్తాను. నేనైతే మా ఇంట్లో అలోవెరా మొక్కనైతే పెట్టుకున్నానండి. అది ఒక చిన్న కుండీలో పెట్టుకున్నాను. చిన్న మొక్క తెచ్చి, కానీ అది ఎంత గ్రోయింగ్‌గా అయ్యిందో అసలు నమ్మలేదు నేనైతే. చూడండి, వాటికైతే ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఆ ఫ్లవర్స్ అయితే నేను చూడంగానే ఎంత ఎగ్జైట్మెంటో, అసలు మా పిల్లలు కూడా ఎంత ఎగ్జైట్మెంట్‌గా ఫీల్ అయ్యారో అసలు చెప్పలేనండి నేనైతే. చూసారా ఎంత పొడవాటి కొమ్మ వచ్చి, ఆ కొమ్మకి చూడండి ఎంతగానో ఎంత అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి ఆ ఫ్లవర్స్ అయితే. నేను అలోవెరా ఫ్లవర్స్ కూడా వస్తాయని అసలు ఎప్పుడూ అనుకోలేదు. నేనైతే లైఫ్‌లో ఫస్ట్ టైం అండి చూడడం. ఎంత బాగున్నాయో అసలు చూడండి, ఎంత పెద్ద కాడ వచ్చిందో, ఎంత పెద్ద కొమ్మ చూసారా ఈ అలోవెరా అయితే. నేనైతే అసలు నమ్మలేదు, ఎప్పుడు చూడలేదండి, నిజం చెప్తున్నాను. ఇదే ఫస్ట్ టైము. మా ఆయన అయితే ఎంత ఎగ్జైటింగ్గా అయ్యారో అసలు. ఎగ్జైటింగ్ అంటే ఎగ్జైటింగే కాదు అసలు. ఎంత అసలు నేనైతే నమ్మలేదు. ఈ అలోవెరా మొక్క ఉంటే మన ఇంట్లో సకల దేవతలు ప్రతిష్ట వేస్తాయని చెప్పేసి ఒకరు చెప్తుంటే, పెద్దవాళ్ళు చెప్తుంటే నేను విన్నానండి. అప్పటి నుండి నేను అలోవెరా మొక్కనైతే ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను. చూసారా ఈ ఫ్లవర్స్? నేనైతే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు ఈ ఫ్లవర్స్ అయితే. ఈ ఫ్లవర్స్తో అయితే పచ్చడి కూడా చేసుకుంటారట అండి. నేనైతే విన్నాను మరి, పెద్దవాళ్ళు చెప్తుంటే. ఈ పచ్చడితో ఎంతో మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయట, నాకు తెలియదు. ఓకే అండి, మీరు కూడా ఒకసారి నాకు ఈ ఫ్లవర్స్ చూడగానే ఎంత ఎగ్జైటింగ్ అయ్యానంటే, నేను చెప్పాను కదా, మీరు ఎప్పుడైనా ఇలా ఎగ్జైట్ అయ్యారా? నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, నా వీడియోస్ కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఈ ఫ్లవర్ అయితే ఎంత అసలు మంచి అనుభూతి అండి. నాకైతే ఇది మాత్రం లైఫ్లో ఫస్ట్ టైం. మేమైతే చిన్న కుండీలల్లో చాలా మొక్కలైతే వేసుకున్నామండి. మాకు ఉండేది చాలా తక్కువ, మేము రెంటెడ్ ఇంట్లో ఉంటాం కాబట్టి బాల్కనీలోనే నేను పెట్టుకున్నానండి. ఇది మాత్రం నేను బాల్కనీలో గోడ పైన పెట్టుకున్నానండి. ఫ్లవర్ చూడు, ఈ అలోవెరా అనేది ఎంత అసలు చాలా మంచి గ్రోయింగ్ వచ్చిందండి అలోవెరాకి అయితే. అసలు ఎంత బాగుందో అండి. మంచి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.